గజేంద్ర మోక్షం 4వ పద్యం. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగనాకు వేడుక పుట్టెన్, వినియద కర్ణేంద్రియములు పెనుపండువు సేయ మనము ప్రీతిం పొందన్. మునినాథ మునులకు రేడా, ఈ కథాస్థితిన్ అంటే ఈ కథ యొక్క తీరును, వినగన్ వినుటకును, వేడుక అంటే ఆపేక్ష, పుట్టెన్ అంటే కలిగెను, వినిపింపుము నేనా కథ వినున్నట్లు చేయుము, కర్ణేంద్రియములు చెవులు, పెనుపండువు సేయన్ మిక్కిలి ఆనందమొందునట్లుగా, మనము అంటే మనస్సు, ప్రీతిన్ తనివిగా తనివి తీరా, పొందన్ పొందు విధంబునను వినియదను. అంటే ఈ పద్యానికి తాత్పర్యం ఏంటంటే, ఓ మునిశ్రేష్ఠ, నాకీ కథ వినవలయును అనే ఆశ పుట్టింది. తాము నాయందు అనుగ్రహించి వినిపించితిరేని చెవులును మనసును సంతసపడునట్లు నేను శ్రద్ధతో వినెదను. తర్వాత పద్యం 5వది. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచే, నా కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దల అతిహర్షమునన్. ఇప్పుడు ప్రతిపదార్థం టీకా. ఏ కథల యందున్ అంటే ఏ చరిత్ర యందు, సూరిజనముచేన్ అంటే పండితుల చేతను బ్రహ్మజ్ఞానుల చేతను, పుణ్యశ్లోకుడు పావనము చేయు కీర్తి కలవాడైన హరి అంటే విష్ణువు చెప్పబడును కీర్తింపబడుచున్నాడో, ఆ కథలు అంటే ఆ చరిత్రములు పుణ్యకథలు అని, పాపము పోగొట్టు పుణ్యప్రదములైన చరిత్రలని పెద్దలు అంటే జ్ఞానవృద్ధులు అతిహర్షమునన్ మిక్కిలి తమితో ఆకర్ణింపుదురు అంటే విందురు. తాత్పర్యం: భగవన్నామ సంకీర్తన గల కథలు పుణ్యప్రదములు అను కారణముచే జ్ఞానులగు పెద్దలు మిక్కిలి మక్కువతో విష్ణు కథలను వినుచున్నారు కదా. 6వ పద్యం. ఇవ్విధంబున ప్రాయోపవిష్ణుడైన పరీక్షిన్నరేంద్రుడు బాదరాయణిని నడిగెనని చెప్పి సభాసదులైన మునులను అవలోకించి సూతుడు పరమహర్ష సమేతుండై చెప్పెనట్లు శుకుండు రాజునకిట్లనియే. టీకా. ఇవ్విధంబునను అంటే ఈ తీరున, ప్రాయోపవిష్ణుడు అయినా అంటే మరణార్థమై సర్వకర్మలను పరిత్యజించి దర్భల మీద పరుండి ఉపవాసము చేయుచున్నా అని అర్థం. ప్రాయోపవిష్ణుడు అంటే పరీక్షిన్నరేంద్రుడు అంటే పరీక్షిన్ మహారాజు, బాదరాయణినిన్ అంటే వ్యాస మహర్షి యొక్క పుత్రుడగు శుకమునీంద్రుని అడిగెను అని చెప్పి, సభాసదులన్ సభలో కూర్చుండి ఉన్న శౌనికాది మహామునులను అవలోకించి అంటే చూసి, సూతుండు పరమహర్ష సమేతుండై ఎక్కువ సంతోషంతో కూడినవాడై చెప్పెను అట్లు. ఆ ప్రకారము పరీక్షిన్ మహారాజు అడగగా శుకుండు అంటే శుకమహాముని రాజునకు పరీక్షితునకు ఇట్లనియే. తాత్పర్యం: సూత మహాముని శౌనకాది మహామునులను చూసి, మునులారా, ఈ విధంబున పరీక్షిన్ మహారాజు మరణం నిమిత్తము సర్వకరములను పరిత్యజించి నిరసన వ్రతము పూని శ్రీవిష్ణు కథార రసమును వీనులార వినగోరి శుకమహర్షిని ఇట్లా అడిగెను అని చెప్పి, ఆ శుకుడు పరీక్షిన్ మహారాజునకు చెప్పిన తీరును వినిపించతొడంగెను. ఆ శుకుడు భగవన్నామ కీర్తనంబు వినగోరి ఉన్న పరీక్షిన్ మహారాజుతో ఇలా అన్నాడు. తర్వాత పద్యాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై శ్రీమన్నారాయణ.